చిన్న ముసిడివాడ 97వ వార్డు రైల్వే విహారీ కాలనీలో కాలనీ ప్రతినిధులు మరియు ప్రజలు ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిపించారు. కార్యక్రమానికి పెందుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు విన్నకోట రాము ముఖ్య అతిథిగా విచ్చేసి జాతీయ జెండాను ఆవిష్కరించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర యోధులు చేసిన సేవలు ప్రజలకు వివరించారు. ఈరోజు ఈ విధంగా ఇక్కడ పండుగ చేసుకోవడం అంటే స్వతంత్ర సమరయోధుల యొక్క వాళ్ళ తాలూకా ఉద్దేశాలు, వాళ్ళ భావాలని మనం గుర్తు చేసుకొని వారికి ఘనమైన నివాళులు అర్పించడమే స్వతంత్ర దినోత్సవం తాలూకా ముఖ్య ఉద్దేశం. మరి ఆ రోజు మహానాయకులు గాంధీ గారు అవనివ్వండి, సీతారామరాజు గారు అవనివ్వండి, భగత్ సింగ్ గారు అవనివ్వండి, నేతాజీ గారు అవనివ్వండి, ఎంతోమంది తన కుటుంబాలను వదిలి భారతదేశమే నా కుటుంబం అనుకొని మరి ఆ రోజు పోరాటం చేశాం కాబట్టే ఈరోజు స్వేచ్ఛావాయువుని మనం పీల్చగలుగుతున్నాం. అలాగే ప్రతి ఏడాది కూడా ఈ జాతీయ పతాకం దినోత్సవం రోజు మనం అందరం కూడా ఆ మహనీయులని తలంచుకొని వాళ్ళ తాలూకు ఉద్దేశాలని మనం అనుసరిస్తూ భారతదేశాన్ని ప్రగతి పథంలో, అభివృద్ధి రంగంలో, అన్ని రంగాల్లో కూడా ప్రపంచ పటంలో భారతదేశాన్ని అగ్రస్థానంలో నిలపాలనేది